స్నేహము జీవితం ధన్యము, సత్యంతో స్నేహము జీవితం ధన్యము. భారతదేశంలో క్రైస్తవము ఏ విధంగా ప్రారంభించబడింది, ఏ విధంగా క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చింది అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. అయితే దీనికోసం మనం ఆలోచించినట్లయితే ప్రపంచ క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర ఎంత విస్తృతమైనదో భారతదేశపు క్రైస్తవ చరిత్ర కూడా అంత విశాలమైనది, అంత విస్తృతమైనది. ఎందుకంటే ప్రపంచంలో క్రీస్తు సువార్త లేదా ప్రపంచంలో సంఘం ఎప్పుడైతే ప్రారంభించబడిందో భారతదేశంలో కూడా అదే సమయంలో సువార్త లేదా సంఘం ప్రారంభించబడింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని భూమి మీద స్థాపించారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు ఆరోహణం అయినప్పుడు తన శిష్యులలో కొంతమందిని ఆయన ఆ యొక్క సువార్త అంతటా ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన తొలి శిష్యులే యేసుక్రీస్తు యొక్క సువార్తను భారతదేశానికి కూడా తీసుకుని వచ్చారు. అంటే ప్రారంభ దినాలలోనే క్రైస్తవ్యము భారతదేశానికి రావడం జరిగింది. అంటే 2000 సంవత్సరాల సంఘ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అని మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో కూడా క్రైస్తవ సంఘ చరిత్ర 2000 సంవత్సరాల సుదీర్ఘమైనది అని మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశపు క్రైస్తవ సంఘ చరిత్రను మనం ఆలోచించే ముందు ప్రాచీన దినాలలో భారతదేశం యొక్క పరిస్థితులు కొంచెం ఆలోచన చేయాలి. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాము, 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి సువార్త వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. అయితే నిజంగానే 2000 సంవత్సరాల క్రితం భారతదేశం అంటే అత్యంత ప్రాచీన దినాల్లోనే భారతదేశానికి సువార్త వచ్చిందా? ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రాచీన భారతదేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అనేవి ఒకసారి మనం ఆలోచన చేస్తే, భౌగోళికంగా భారత ఉపఖండము తూర్పు పడమర దక్షిణాన సముద్రములతో అలాగే ఉత్తరాన హిమాలయ పర్వతాలతో అది సమకూర్చబడి లేకపోతే సంరక్షణ ఒక సరిహద్దుగా ఉంటాయి భారతదేశానికి. అయితే భారతదేశానికి వాయువ్య దిశలో మాత్రం ఖైబర్ బోలాన్ అనే కొన్ని కనుమలు ఉన్నాయి. సో ఈ కనుమల ద్వారా బయట ప్రపంచంతో భారతదేశానికి సంబంధాలు ఏర్పడడం మనం చూస్తాము. సో ఆ వాయువ్య దిశలో ఉన్న ఖైబర్ బోలాను ఆ కనుమల ద్వారానే BC 1500లో అనగా క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో ఆర్యులు వచ్చారు. ఆ తర్వాత పర్షియన్స్ BC 600లో పర్షియన్స్ వచ్చారు. అలాగే క్రీస్తుపూర్వం 400లో గ్రీకులు వచ్చారు భారతదేశంలోనికి. అలాగే BC 200 నుంచి మొదటి శతాబ్దం వరకు స్కిథియన్లు ప్రవేశించారు. అలాగే మొదటి శతాబ్దంలో కుషానులు, అలాగే AD 500లో హనులు, వీళ్ళందరూ వేరు వేరు జాతుల వారు భారతదేశంలో ప్రవేశించారు. అలాగే క్రీస్తు శకం 1200 నుంచి 1800 సంవత్సరాల వరకు ముస్లింలు అరబ్బులు కూడా భారతదేశంలో జొరబడడం జరిగింది. ఈ విధంగా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలని వారు ఆక్యుపై చేసుకున్నారు. సో ఈ విదేశీయులందరూ భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు వాడుకున్న ఏకైక మార్గం ఏమిటంటే వాయువ్య దిశలో ఉన్న ఖైబర్ బోలాను అనే కనుమల ద్వారానే వారు భారతదేశంలోనికి ప్రవేశిస్తూ ఉండేవారు. సో దీనిని మనం అధ్యయనం చేస్తే ప్రాచీన దినాలలో నుండి భారతదేశానికి ఇతర దేశాలతో ఖచ్చితంగా ఏమున్నది, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతున్నది. ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే భారతదేశంలో పురాతత్వ శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపినప్పుడు భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో కాలికట్టు, కోయంబత్తూరు అలాగే సౌత్ ఇండియాలో కూడా చాలా ప్రదేశాలలో 1st సెంచరీకి సంబంధించిన రోమన్ దేశపు యొక్క నాణేలు దొరికాయి. 1st సెంచరీ రోమన్ నాణేలు భారతదేశంలో లభ్యమయ్యాయి. సో ఆ కారణం చేత ఖచ్చితంగా భారతదేశానికి ఇతర చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఆ ప్రాచీన దినాలలోనే వర్తకము కానీ వ్యాపార సంబంధమైన లావాదేవీలు లేకపోతే ఆ యొక్క ట్రాన్స్లేషన్ అనేది భారతదేశానికి ఇతర దేశాలకు మధ్యలో జరిగే ఉంటుంది అని ప్రపంచ మేధావులు నమ్ముతున్నారు. అలాగే AD 77లో ప్లైనీ అనే ఒక చరిత్రకారుడు ద నేచురల్ హిస్టరీ అనే ఒక గ్రంథం రాశాడు AD 77లో. సో ఆ గ్రంథంలో కూడా ఆయన ఏం చెబుతాడంటే భారతదేశానికి ఇతర దేశాలకు మధ్యలో ఆ ప్రాచీన దినాల్లో చాలా అద్భుతమైన వ్యాపారం జరిగేది, ముఖ్యంగా భారతదేశం నుంచి మిరియాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి అని ఈ యొక్క నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ప్లీనీ చెబుతాడు. అలాగే ఈజిప్షియన్కి సంబంధించిన రాజు బెర్నీకే, ఆ రాజు గారి యొక్క ఓడరేవులకు అంటే ఆ ఓడ
ఓడరేవులకు అలాగే భారతదేశం యొక్క ఓడరేవులకు మధ్యలో అనేకమైన సముద్ర వ్యాపారం జరుగుతూ ఉండేది అని చెబుతాడు. వీటిని మనం అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది, ప్రాచీన దినాలలో నుండే భారతదేశానికి ఇతర దేశాలకి మధ్యలో కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ యొక్క కమ్యూనికేషన్ కేవలం వర్తక వ్యాపార సంబంధమైనవి మాత్రం కాకుండా ఈ యొక్క ఆ దేశాల వారు మన దేశానికి రావడం, మన దేశాల వారు ఆ దేశాలకు వెళ్ళడం, ఈ విధంగా రవాణా జరుగుట కారణం చేత అక్కడ సంస్కృతి లేకపోతే అక్కడ ట్రెడిషన్ మనకు రావడం, మన ట్రెడిషన్ వారికి వెళ్ళడము, అక్కడ ఉన్న మత పద్ధతులు మనము వాటిని అలవాటు చేసుకోవడము, మన పద్ధతులు అవతల వారికి ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా ప్రాచీన దినాల నుంచే జరుగుతూ ఉండేది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో జైన మతం అలాగే హిందూ మతం బాగా వ్యాప్తి చెంది ఉండేది. ఆ టైంలో భారతదేశం సముద్ర తీరంలో నివసించే చోళ ప్రజలనే కొంతమంది ఏం చేసేవారంటే ఈ హిందూ మతాన్ని, దాని యొక్క ట్రెడిషన్ని, వాటి యొక్క కళలు ఇవన్నీ ఇండోనేషియాకు తీసుకుని వెళ్ళి అక్కడ కూడా వారు ప్రచారం చేయడము, అక్కడ ఉన్న సంస్కృతి మీద వీరు ప్రభావం చూపినట్లుగా మనము ప్రపంచ చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ప్రాచీన దినాలలో భారతదేశం ఏ విధంగా ఉండేదంటే ఇతర దేశాలతో కూడా ఏమి కలిగి ఉండేది, సంబంధం ఉండేది. రెండవదిగా ఆ సంబంధం ఏ విధమైన సంబంధం, వర్తక వ్యాపారం. అంత మాత్రం కాకుండా వారి ట్రెడిషన్ని వీరి ట్రెడిషన్ మధ్యలో మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉండేది. అంటే ఆనాటి ప్రాచీన ప్రజలు మత విషయాలలో స్వేచ్ఛగా ఉండేవారు. దే వాంట్ టు లెర్న్ ఎనీథింగ్. వారు ఏదైనా ఒక కొత్త విషయం వస్తే వారు ఈజీగా నేర్చుకోవడానికి ఇష్టపడేవారు, నేర్చుకున్నది ఇతరులకు చెప్పడానికి కూడా ఇష్టపడేవారు. 2000 సంవత్సరాల క్రితం భారతదేశం పరిస్థితి ఈ విధంగా ఉండేది. అదే సమయంలో ఇస్రాయేల్ దేశంలో యెరూషలేములో యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభించబడింది. అందుచేత ఆ ప్రాచీన దినాలలోనే యేసుక్రీస్తు యొక్క శిష్యులలో కొంతమంది భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. నేను కొంతమంది అని ఎందుకు అన్నానంటే ఎక్కువ మంది రాలేదు, కానీ 2 వచ్చారు అని మనకున్న కొన్ని అభిప్రాయాలను బట్టి ఆధారాలను బట్టి నమ్ముతున్నారు. అయితే ఈ విధంగా భారతదేశం యొక్క ప్రాచీన దినాల పరిస్థితిని మనం చూసాము. అయితే ఆ టైంలో భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది అంటే కొంతమంది చెబుతున్న ఉద్దేశం ప్రకారం, అభిప్రాయం ప్రకారం బర్తలోమాయి లేదా నతనీయేలు భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు అని. ఈ బర్తలోమాయి లేదా నతనీయేలు కూడా హి వాజ్ ద వన్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 12 మందిలో ఆయన కూడా ఒకడు. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఒకడు బర్తలోమాయి లేదా నతనీయేలు. కాబట్టి ఈ నతనీయేలు కూడా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఎక్కడ ప్రకటించాడు అంటే కొంకణ తీరంలోని బొంబాయి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కళ్యాణం అనే ఒక నగరం ఉంది. ఆ నగరాన్ని మిషనరీ క్షేత్రంగా చేసుకొని అక్కడ సువార్త చేశాడు అని ఒక అభిప్రాయం కూడా ప్రపంచ స్కాలర్స్ మధ్య ఉంది. అయితే దీన్ని నమ్మడానికి ఉన్న ఆధారం ఏమిటి అంటే AD 265లో యూసీబీఎస్ అని సంఘములో ఒక అద్భుతమైన చరిత్రకారుడు అని చెప్పుకోవచ్చు, మంచి సెయింట్ కూడా, పరిశుద్ధుడు. ఆయన సంఘ చరిత్ర గ్రంథాన్ని రాశాడు. ఆ రాస్తున్న టైంలోనే ఆయన ఒక విషయం చెప్తాడు. ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా పట్టణ ప్రశ్నోత్తరి పాఠశాల అధికారి పాంటెనస్, అతడు భారతదేశంలో AD 190లో సువార్తకు వెళ్ళాడు. అచ్చట పరిశుద్ధుడైన బర్తలోమై వదిలి వెళ్ళిన మత్తయి సువార్త హెబ్రీ భాషలో కనుగొని తన వెంట అలెగ్జాండ్రియా పట్టణానికి తీసుకొని వెళ్ళాడు అని ఈ యూసీబీఎస్ రాశాడు. మరలా చెప్తూ ఉన్నాను, ఈ యూసీబీఎస్ ఏం రాశాడు అంటే 265 నుంచి 340 ఆయన టైమింగ్. ఎవరి టైమింగు? యూసీబీఎస్ టైమింగ్. ఆయన సంఘ చరిత్ర గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఆయన ఒక పాయింట్ రైస్ చేశాడు. ఏం రైస్ చేశాడంటే ఈజిప్ట్ దేశంలో ఉన్న అలెగ్జాండ్రియా అనే నగరంలో ఒక పాఠశాల అధికారి ఉన్నాడు. ఆయన పేరు పాంటెనస్. ఈ పాంటెనస్ ఆయన AD 190లో భారతదేశానికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు భారతదేశంలో ఉన్న కొంతమంది ఆల్రెడీ రక్షణ పొంది ఉన్నారు. వారిని చూసి ఈయన ఆశ్చర్యపోయారు. అరే మీరు ఎలా రక్షణ పొందారు అంటే ఆ పాంటెనస్కి వారు చెప్పారు. ఏం చెప్పారంటే బర్తలోమాయి యేసుక్రీస్తు శిష్యుడు వచ్చి మనకు సువార్త చెప్పాడు. చెప్పడం మాత్రమే కాదు, ఆయన మాకు ఇచ్చిన ఇదిగో మత్తయి సువార్త అనే గ్రంథము, ఈ యొక్క గ్రంథాన్ని కూడా ఆయన ఇచ్చాడని హెబ్రీ భాషలో ఉన్న ఆ మ్యాథ్యూ గాస్పల్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆనాటి క్రైస్తవులు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఆ గ్రంథాన్ని పట్టుకొని ఈయన మరలా అలెగ్జాండ్రియాకు వచ్చాడు అని యూసీబీఎస్ 265 నుంచి 340 టైంలో ఆయన రాసిన గ్రంథంలో ఈ విషయాలు
పేర్కొన్నాడు. సో అకార్డింగ్ టు యూసీబీఎస్ యొక్క స్టేట్మెంట్స్ పాంటెనస్ వెళ్ళే ఉంటాడు. పాంటెనస్ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఆ టైంకి బర్తలోమై వచ్చి చెప్పాడు అన్న విషయం బహుశా రైట్ అయి ఉండొచ్చు అని కొందరు నమ్ముతున్నారు. అలాగే సంఘ పితామహురుల్లో అదే ఇటువంటి యూసీబీఎస్ లాంటి వారే మరొక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు సెయింట్ జెరోమ్, పరిశుద్ధుడైన జెరోమ్ అంటారు. ఈయన 340 నుంచి 420 టైంలో జీవించేవాడు. ఈయన కూడా ఏమని చెప్తాడంటే, డెమెత్రియస్ అనే అలెగ్జాండ్రియా పట్టణం యొక్క బిషప్ పంపాడు పాంటెనస్ని. సో పాంటెనస్ వెళ్ళాడు, ఖచ్చితంగా ఆ గ్రంథాన్ని తెచ్చాడు అని ఈ జెరోమ్ కూడా చెప్పాడు. అయితే పాంటెనస్ వెళ్ళడానికి కారణం ఈయన చెప్తూ ఉంటాడు. ఎవరు ద్వారా వెళ్ళారు? డెమెత్రియస్ అనే అలెగ్జాంద్రియా నగరానికి చెందిన బిషప్ గారు పంపించారు. ఎవరిని? ఈ స్కూల్ టీచర్ని. ఆయన పేరేమిటి? పాంటెనస్. ఓకేనా? అప్పుడు పాంటెనస్ వెళ్ళాడు, సువార్త చెప్పాడు. ఆ సువార్త ద్వారా అక్కడ కొందరు రక్షణ పొందారు. ఆల్రెడీ రక్షణ పొందిన వారు కూడా ఇదిగో ఈ బుక్కు మాకు బర్తలోమై ఇచ్చాడు అని వారు చెప్పారు. సో ఈ 2 ఆధారాలను బట్టి చాలామంది స్కాలర్స్ ఏం నమ్ముతున్నారంటే బర్తలోమై కూడా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు అని నమ్ముతున్నారు. అయితే ఈ 2 ఆధారాలు తప్ప ఎక్కువ ఆధారాలు బర్తలోమై యొక్క రాకను నిర్ధారించడానికి ఎక్కువ ఆధారాలు లేని కారణం చేత చాలామంది దీన్ని నమ్మట్లేదు. అయితే మరొక విషయం ఏంటంటే అపోస్తలుడైన సెయింట్ తోమా మాత్రము భారతదేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు అనేది చాలా స్పష్టంగా మనం నమ్మవచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్ ఫర్ దిస్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్కి లేకపోతే ఈ అభిప్రాయానికి చాలా పుంకాలుగా ఆధారాలు ఉన్నాయి. సో తోమా వచ్చినా బర్తలోమై వచ్చినా వారిరువురు కూడా 2000 years బ్యాక్ సంబంధించిన వారే, అంటే ప్రాచీన దినంలో ఉన్నవారే, అంటే ఫస్ట్ సెంచరీలో ఉన్నవారే. కాబట్టి బర్తలోమై వచ్చినా లేదా తోమా వచ్చినా, ఇవి ఇరువురిలో ఏ ఒక్కరు వచ్చినా ఫస్ట్ సెంచరీలోనే భారతదేశానికి ఏమొచ్చింది? సువార్త వచ్చింది. కాబట్టి చర్చ్ హిస్టరీ ఎంత సుదీర్ఘమైనదో భారతదేశంలో ఉన్న సంఘ చరిత్ర కూడా అంత విస్తృతమైనది అని మనం గమనించవచ్చు. ఈనాడు కొంతమంది క్రీస్తు విరోధులు చెబుతున్నట్లుగా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వచ్చారు, లేదా అమెరికా వాళ్ళ మతము ఈ క్రైస్తవ్యము అని వారు చెప్తున్నట్లుగా ఇదన్నీ ఫల్త్ మాటలు, అంటే ఏమాత్రము ఆధారం లేని మాటలు, ఏమాత్రము అవి చాలా ఫూలిష్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు, మూర్ఖమైన అర్థం లేని మాటలు. కాబట్టి అటువంటి వాదాలు మనం నమ్మడానికి వీలు లేదు, నమ్మనవసరం లేదు కూడా. కాబట్టి భారతదేశానికి ఫస్ట్ సెంచరీలోనే సువార్త వచ్చింది. అయితే బర్తలోమాయికి ఉన్న 2 ఆధారాలు చూసాం. ఇంకా మరొక వ్యక్తి సెయింట్ థోమాస్. ఈ తోమా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు అని మనం నమ్మడానికి ఉన్న ఆధారాలు ఏమిటంటే, భారతదేశానికి తోమా ఫస్ట్ సెంచరీలో వచ్చి సువార్త చెప్పాడు అని మనం నమ్మడానికి ఉన్న ఆధారాల్లో ఫస్ట్ ఆధారం ఏమిటంటే ద మలబార్ ట్రెడిషన్ అంటారు. మలబారు సాంప్రదాయము అని చెప్పుకోవచ్చు. సో అకార్డింగ్ టు మలబారు ట్రెడిషన్, మలబారు సాంప్రదాయం ప్రకారం ఏమిటంటే దీన్ని ఇండియన్ ట్రెడిషన్ అని కూడా పిలుస్తారు. ఏంటి దీ యొక్క ఇండియన్ ట్రెడిషన్ లేకపోతే మలబారు సాంప్రదాయం అంటే, అకార్డింగ్ టు దిస్ మలబార్ ట్రెడిషన్ తోమా ఆఫ్రికా ఈశాన్య తీరమున అరేబియా సముద్రంలోని సొకొత్రా అనే దీవిని దర్శించాడు. ఆ దర్శించిన తర్వాత అక్కడ నుంచి AD 52లో క్రీస్తు శకం 52లో మలబారు ప్రదేశానికి వచ్చాడు. మలబారు ప్రదేశంలో ఉన్న ట్రాన్గనూరు అనే ప్రదేశంలో అడుగుపెట్టాడు ఈ యొక్క పరిశుద్ధుడైన తోమా అని ఈ మలబారు సాంప్రదాయం మనకు తెలియజేస్తూ ఉన్నది. సో మలబారు ట్రెడిషన్ ప్రకారము ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళాడు తోమా. అక్కడ నుంచి అరేబియా సముద్రం నుంచి సొకొత్రా అనే ప్రదేశానికి వచ్చాడు. అక్కడ నుంచి AD 52లో మలబారు నందలి ట్రాన్గనూరు అనే ప్రదేశంలో అడుగుపెట్టాడు. అక్కడ అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న జ్యూస్ కాలనీలో, కేరళ ప్రదేశం మలబారు, సో జ్యూస్ కాలనీలో ఆయన సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత చుట్టూ ఉన్న వారికి సువార్త ప్రకటించాడు. అక్కడ నుండి దాని చుట్టుప్రక్కల ఉన్న కొన్ని ప్రదేశాలు మలయంకర, పాలయూరు, పరూరు, గోకమంగళం, నిరణం, ఛాయల్, ట్వెలన్ అనే కొన్ని ప్రదేశాలలో ఉన్నత కులాల హిందువులకు ఈయన సువార్త ప్రకటించాడు. చాలామంది అగ్రవర్గాలకు సంబంధించిన హైందవులే యేసుప్రభుని నమ్ముకున్నారు. అక్కడ అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పటికి కొన్ని బ్రాహ్మణ కుటుంబాల నుండి
కొందరు సంఘ కాపరులుగా కూడా ఆయన నియమించారు. వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ ఒక 4 చర్చెస్ ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆ తర్వాత ఇతడు ఆ ప్రదేశం నుంచి మలబార్ నుంచి చైనా ప్రదేశానికి వెళ్ళాడు. చైనా నుంచి మళ్ళీ కోరమండల్ తీరాన మైలాపూర్కు వస్తాడు. మైలాపూర్లో సువార్త ప్రకటిస్తూ ఉండగా AD 72లో ఈయనను బల్లెంతో పొడిచి చంపేశారు. అప్పుడు పరిశుద్ధుడైన తోమ కొండ ప్రదేశంలో ఆయన చనిపోతాడు. ఆయన దేహాన్ని మైలాపూర్ పట్టణానికి తీసుకుని వస్తారు. ఆయన ద్వారా నిర్మించబడిన ఒక ఆలయంలో ఆయనను సమాధి చేశారు అని చెబుతారు. ఇది మలబారు ట్రెడిషన్. అంటే మలబారులో ఉన్న క్రైస్తవుల మధ్య ఇవి దృఢంగా నాటుకుపోయిన సాంప్రదాయం. పూర్వీకుల నుండి వారు ఓవరాల్గా అంటే వారు నోటి ద్వారా ఈ యొక్క విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ ఈ యొక్క విషయాన్ని వారు నమ్ముతున్నారు. సో దీన్ని మలబారు ట్రెడిషన్ అంటారు. సో మలబారుకి AD 52లో తోమ వచ్చాడు. చాలా ప్రాంతాల సువార్త చేశాడు. తర్వాత చైనా వెళ్ళాడు. తర్వాత మరలా మైలాపూర్ వచ్చాడు. మైలాపూర్లో సువార్త చేస్తూ ఉండగా కొంతమంది ఆయనను చంపేశారు. మైలాపూర్లో సెయింట్ థామస్ మౌంట్ ఉంది. ఇప్పుడు ఆ కొండ మీద ఆయనను చంపేశారు. ఆ కొండ మీద చనిపోయినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి మైలాపూర్ పట్టణంలో ఆయన నిర్మించుకున్న ఒక దేవాలయంలో సమాధి చేశారు. ఇది మలబారు సాంప్రదాయం చెబుతున్న విషయము. మలబారు ప్రదేశంలో పాటల మట్టం, శంకరాపురి, కల్లి, కాలికౌ, కొయిక్కం, మదేపూర్, నెడుంపల్లి, పనక్కపట్నం, కొత్తకల్లి అని కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కుటుంబాల పేర్లు, ఆ కుటుంబాల వారిని అడిగితే వారు చెబుతారు మేము ఎప్పుడో యేసుప్రభువు నమ్ముకున్నామని. ఎవరి ద్వారా యేసుప్రభువు నమ్ముకున్నారు మీ యొక్క పూర్వీకులు అంటే సెయింట్ థామస్ మా దేశానికి వచ్చాడు, మా ప్రాంతానికి వచ్చాడు, ఆయన ద్వారా మా తాతలు రక్షణ పొందారు. సో 2000 సంవత్సరాలుగా మేము ప్రభుని వెంబడిస్తూనే ఉన్నాము అని వారు చాలా దృఢంగా చెబుతారు ఈ యొక్క కుటుంబాల వారు. అంతేకాకుండా ఇంకా రెండవ సాంప్రదాయం కూడా ఉంది. రెండవదిగా తోమ భారతదేశానికి వచ్చి సువార్త చేశాడు అని నమ్మడానికి ఉన్న రెండవ సాంప్రదాయం ఏంటంటే వెస్టర్న్ ట్రెడిషన్ అంటారు, లేదా పశ్చిమ సాంప్రదాయం అంటారు. దీన్ని పశ్చిమ సాంప్రదాయం ప్రకారం ఏమిటి అంటే ఈ అపోస్తలుడైన తోమ వ్యాపారం చేసే ఒక ఉద్దేశంతో వ్యాపారం చేయడానికి వచ్చినట్లుగా భారతదేశంలో పార్తీయ ప్రదేశంలో అడుగు పెట్టడము, ఆ రాజ్యంలో ఉన్న రాజ కుటుంబీకులతో తోమ గారు పరిచయం ఏర్పాటు చేసుకోవడము, ఆ రాజ కుటుంబీకుల మధ్య సువార్త ప్రకటించి ఆ కుటుంబీకులలో అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించారు, తర్వాత హతసాక్షిగా మరణించాడు అని ఈ యొక్క వెస్టర్న్ ట్రెడిషన్ తెలియజేస్తుంది. అయితే ఈ వెస్టర్న్ ట్రెడిషన్కు ఉన్న ఆధారం ఏమిటంటే AD 300లో సిరియట్ భాషలో, సిరియట్ లాంగ్వేజ్లో ఒక బుక్ రాయబడింది ఎడెస్సా అనే ప్రదేశంలో. ఏమిటా బుక్ అంటే యోధా తోమా కార్యములు లేదా ద యాక్ట్స్ ఆఫ్ తోమా అనే బుక్ రాయబడింది. యాక్ట్స్ ఆఫ్ తోమా, యాక్ట్స్ ఉంది కదా, అలాగే యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే బుక్ 300లో AD 300లో ఎడెస్సా నగరంలో రాయబడింది ఈ గ్రంథము. ఈ గ్రంథంలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఏం రాయబడ్డాయి అంటే 12 మంది శిష్యులు వాళ్ళు చీట్లు వేసుకున్నారు ఎవరెవరు ఏ దేశం వెళ్ళి సువార్త చేయాలని. అలా చీట్లు వేసుకున్నప్పుడు భారతదేశానికి వెళ్ళడానికి తోమా గారికి చీటు పడిందని, అప్పుడు భారతదేశం వెళ్ళి సువార్త చేయడానికి తోమా నిరాకరించినట్లుగా, ఆ తర్వాత తోమా గారికి మరలా ప్రభు దర్శనంలో కనబడి తోమా నీవు ఖచ్చితంగా ఇండియా వెళ్ళి సువార్త చేయాలి అని చెప్పినప్పుడు తోమా గారు బయలుదేరి భారతదేశం వచ్చినట్లుగా ఆ గ్రంథం చెబుతుంది. ఏంటా గ్రంథం? ద యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే గ్రంథం. అది ఎప్పుడు రాయబడింది? AD 300లో. ఎక్కడ రాయబడింది? ఎడెస్సా అనే నగరంలో రాయబడింది. మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రదేశం అది. సో అయితే అక్కడికి భారతదేశానికి తోమ ఏ విధంగా వచ్చాడు అంటే ఈ గ్రంథం చెబుతుంది ఈయన ఒక వర్తకుని సహాయంతో, అతని యొక్క ఫ్రెండ్ ఒక వర్తకుడు ఉంటే అతని యొక్క సహాయంతో గుండా పోరస్ అనే ఒక రాజు గారి యొక్క రాజ్యంలోనికి వచ్చాడు. గుండా పోరస్ గుండా ఫోరస్ అనే రాజు గారి యొక్క రాజ్యంలో ఈయన అడుగుపెట్టాడు. అది పార్తీయ రాజ్యం అంటారు ఆ యొక్క ప్రాంతాన్ని. ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడు, అక్కడ సువార్త చేయడం మొదలుపెట్టాడు. అయితే రాజుగారి వద్దకు ఏ విధంగా వచ్చాడు అంటే ఒక రాజుగారికి ఒక పెద్ద రాజభవనం నిర్మిస్తానని ఒక కాంట్రాక్టర్గా వచ్చి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. రాజుగారు ఇచ్చిన డబ్బులంతా తీసుకుంటూ ఏ భవనాన్ని నిర్మించడు, ఏమి చేయడు. మొత్తానికి ఆ ధనం అంతా తీసుకొని పేదలకు సాయం చేయడం, సువార్త చేయడం చేస్తూ ఉంటాడు ఈ తోమ. అయితే చాలా రోజులైన తర్వాత ఈ రాజుగారు అడుగుతారు,
తోమా వేర్ ఇస్ మై బిల్డింగ్, నా బంగ్లా ఏది అని చెప్తే తోమా ఏం చూపించలేడు, ఒక ఖాళీ ప్లేస్ చూపిస్తాడు. ఏంటి తోమా ఏం చేస్తున్నావు అంటే చెప్పేస్తాడు, నీవు ఇచ్చిన ధనమంతా ఇలా చేస్తున్నానని. అప్పుడు గూండా పోరస్ రాజుగారికి కోపం వచ్చి తోమాను జైల్లో పెట్టేశాడని. అప్పుడు గూండా పోరస్ యొక్క తమ్ముడు చనిపోయిన ఆ తమ్ముడికి ఒక కళ వస్తుందని, ఆ కళలో అతడు పరలోకానికి వెళ్తాడని, పరలోకంలో దేవదూత ఒక పెద్ద భవనాన్ని ఈ యొక్క గూండా పోరస్ తమ్ముడికి చూపిస్తాడని. అప్పుడు ఆ తమ్ముడు అడుగుతాడు ఆ ఏంజల్ని, ఈ యొక్క అద్భుతమైన భవనం ఎవరిది అని అడిగితే అప్పుడు తమ్ముడు చెప్తాడు, ఏంజల్ చెప్తాడు, ఈ భవనము మీ అన్నయ్యది, మీ అన్నయ్య గూండా పోరస్ది అని చెప్పినప్పుడు తమ్ముడు ఆశ్చర్యపోతాడు. అరే ఇంత పెద్ద భవనం మా అన్నయ్యకి ఎవరు కడుతున్నాడు అని అంటే ఇదిగో తోమా కడుతున్నాడు అని. తోమా కట్టడం ఏంటి అంటే తోమాకి ఇచ్చిన ధనమంతా తోమా పేదలకు ఖర్చు పెట్టి సువార్త చేస్తూ ఉన్నాడు కదా, ఆ ధనము అతడు ఆ విధంగా ఖర్చు పెట్టుట కారణం చేత ఇక్కడ మీ అన్నయ్యకి ఎంత పెద్ద భవనం నిర్మించబడుతుంది అనే విషయం చెబుతాడు దేవదూత. ఆ విషయం తెలుసుకున్న గూండా పోరస్ తమ్ముడు అంటాడు, అయ్యో అయితే ఈ విషయం తెలియక మా అన్నయ్య తోమాను జైల్లో పెట్టేశాడు అని అంటాడు. ఈ లోపల గూండా పోరస్ తమ్ముడికి తెలివి వస్తుంది, బ్రతికేస్తాడు. అప్పుడు గూండా పోరస్ తమ్ముడు ఆ అన్నయ్యకి చెప్తాడు, అన్నయ్య నువ్వు చాలా తప్పు చేసావురా, ఈ యొక్క తోమానికి మంచి బిల్డింగ్ కడుతుంది ఇవన్నీ చెప్పినప్పుడు ఆ వచ్చిన దర్శనం అదంతా చెప్పినప్పుడు ఆ గూండా పోరస్ ఆ విషయాన్ని నమ్మి అతడు వెంటనే తోమాను విడుదల చేస్తాడు. తోమాను విడుదల చేయడం మాత్రం కాకుండా అతని తమ్ముడు గూండా పోరస్ ఇద్దరు కూడా ఒకేసారి బాప్తిసం పొందుతారు. అలాగే మా ఊరిలో సువార్త చేయండి, మా దేశమంతా సువార్త చేయండి అని తోమా గారిని వారు అనుమతి ఇచ్చినట్లుగా కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు వరకు నేను చెప్పిన స్టోరీ అంతా ద యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే బుక్లో వ్రాయబడిన విషయం. అయితే ఈ గూండా పోరస్ రాజుగారి యొక్క విషయము అది మిడిల్ ఈస్ట్లో రాయబడిన గ్రంథం, వెస్టర్న్ ట్రెడిషన్ కాబట్టి చాలామంది భారతీయులు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటే గూండా పోరస్ అనే రాజు భారతదేశంలో ఏ గ్రంథంలో కూడా కనబడడు కాబట్టి ఆ వెస్టర్న్ ట్రెడిషన్ అనేది ఒక ఫాల్స్ అయి ఉంటుంది. తోమా భారతదేశానికి వచ్చి సువార్త చేయడం ఇదంతా ఏమి లేదు అని చాలామంది కొట్టి పారేశారు. కానీ క్రీస్తకం 19th సెంచరీలో 19వ శతాబ్దంలో పంజాబు, ఆఫ్ఘనిస్తాను అదే ప్రదేశాల్లో కొన్ని నాణేలు దొరికాయి. ఆ నాణేల్లో గ్రీకు, పాలీ భాషలలో ఒక పేరు రాయబడి ఉంది. ఆ నాణేల మీద ఏమిటా పేరు రాయబడిందంటే ద కింగ్ ఆఫ్ గూండా పోరాస్ అనే పేరు రాజుగారి పేరు అని ఆ నాణేల మీద రాయబడ్డాయి. మరికొన్ని నాణేల మీద గాదు అని పేరు కూడా రాయబడింది. గాదు అనే పేరు గూండా పోరస్ యొక్క తమ్ముడి పేరు కాబట్టి ఆ తమ్ముడి పేరు రాయబడిన నాణేలు దొరికాయి. రెండవదిగా ఆ రాజుగారి పేరు రాయబడిన నాణ్యాలు కూడా దొరికాయి. అలాగే క్రీస్తకం 46లో దొరికిన కొన్ని అప్పటికి సంబంధించిన కొన్ని శిలాశాసనాలు కూడా తెలియజేస్తున్నాయి గూండా పోరస్ అనే రాజు రాజ్యం ఏలాడు అని. అందుచేత గూండా పోరస్ రాజు యొక్క స్టోరీ మనకు పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలో చేసిన ఆ పరిశోధనలో నాణేల మీద దొరికాయి. అలాగే వెస్టర్న్ ట్రెడిషన్ కూడా తెలియజేస్తున్నది. సో వీటిని మనము మేళవించి ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా తోమా భారతదేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు అని చెబుతున్న పశ్చిమ సాంప్రదాయం ప్రకారము ఖచ్చితంగా భారతదేశానికి తోమా వచ్చాడు అని మనం నమ్మడానికి ఎంతో ఆధారం కనబడుతుంది. ఇంకా మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దీన్ని మైలాపూర్ ట్రెడిషన్ అంటారు. మైలాపూర్ సాంప్రదాయం అంటే తోమా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు అని నమ్మడానికి ఉన్న మూడవ ఆధారము మైలాపూర్ ట్రెడిషన్ లేదా మైలాపూర్ సాంప్రదాయం. ఈ మైలాపూర్ సాంప్రదాయం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దీన్నే కోరమండల్ సాంప్రదాయం అని కూడా అంటారు. ఈ యొక్క మైలాపూర్ సాంప్రదాయం ఎప్పుడు బయటకు వచ్చిందంటే 1517లో పోర్చుగీస్ వారు మైలాపూర్ని దర్శించారు. 1517వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు మైలాపూర్ ప్రాంతాన్ని వారు దర్శించారు. 1533లో పోర్చుగల్ రాజు ఆయన విచారణ చేశాడు మైలాపూర్లో. అప్పుడు ఆయనకి కొన్ని విషయాలు తెలియచేయబడ్డాయి. ఇదిగో తోమా మా ఊరు కూడా వచ్చాడు, మా ప్రాంతంలో ఆయన పరిచయం చేశాడు అనే విషయాలు తెలియచేయబడినప్పుడు ఆ విషయం అంతటిని ఆయన సేకరించి అదంతా పబ్లిష్ చేశాడు, ప్రకటించాడు, ప్రాచుర్యంలోనే తీసుకువచ్చాడు. అందువలన ఈ మైలాపూర్ ట్రెడిషన్ కూడా ప్రాధాన్యంలోనికి వచ్చింది, చాలామందికి తెలిసింది. అయితే దీని ప్రకారం ఏమిటి అని అంటే మలబార్కు తోమా సువార్తకు వెళ్ళాడు, మలబార్ నుంచి మైలాపూర్ వచ్చాడు. సో మైలాపూర్ సువార్త చేశాడు. మైలాపూర్లో చాలా అద్భుతాలు జరిగాయి. అలా అద్భుతాలు జరగటం వలన అనేక మంది అగ్రకుల బ్రాహ్మణులు మారారు. అలా మారిన కారణం చేత ఈ తోమా గారిని పరిశుద్ధ తోమా
కొండ స్థలంలో చంపేశారు, మైలాపూర్లో సమాధి చేశారు అని ఈ యొక్క మైలాపూర్ సాంప్రదాయం కూడా తెలియజేస్తుంది. కాబట్టి మలబార్ సాంప్రదాయము, అలాగే పశ్చిమ సాంప్రదాయము, అలాగే మైలాపూర్ సాంప్రదాయము, ఈ 3 ట్రెడిషన్ల ద్వారా మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా భారతదేశానికి తోమా వచ్చాడు, సువార్త చేశాడు. అయితే ఇది ఫస్ట్ సెంచరీలోనే జరిగింది. కాబట్టి ఫస్ట్ సెంచరీలోనే భారతదేశానికి తోమా వచ్చాడు. ఫస్ట్ సెంచరీలోనే సంఘము భారతదేశంలో వ్యాప్తి చెందింది, భారతదేశంలో ప్రారంభించబడింది అని మనం నమ్మడానికి ఎంతో ఆస్కారం దొరుకుతుంది. అలాగే మార్తోమా సాంప్రదాయం ప్రకారం కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరం వెంబడి సువార్తలు చేశాడు. ఈయన చర్చిలు కట్టాడు. దాదాపుగా 4 ప్రధాన కులాల నుండి, అన్ని వర్గాల నుండి దాదాపుగా 17,000 మంది రక్షణ పొందారు తోమా గారి యొక్క సేవలో. అయితే తోమా యొక్క సమాధి కోసం మనం ఆలోచన చేస్తే ఏది 320లో కాన్స్టాంటిన్ రాజు ప్రపంచమంతటా క్రైస్తవ్యాన్ని అతను అనౌన్స్ చేస్తాడు. ప్రపంచమంతా క్రైస్తవ మతం, ప్రపంచ మతం అని అనౌన్స్ చేస్తాడు ఈ యొక్క కాన్స్టాంటిన్ రాజు 320లో. అతని యొక్క తల్లి హెలెన్, ఆవిడ ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు నడిచిన ప్రతి ప్రదేశాలన్నిటినీ ఒక పరిశుద్ధ స్థలాలుగా భావించి వాటన్నిటిలో పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించారు ఈ యొక్క హెలెన్. అయితే అదే సమయంలో ఈ యొక్క కాన్స్టాంటిన్ అపోస్తలుల ఆస్తులను లేకపోతే అపోస్తలుల శల్యములను తీసుకుని వచ్చి అతని సమాధి చుట్టూ ఉండేటట్లుగా ఆ అపోస్తలుల శల్యములను ఏర్పాటు చేసుకుంటారు. అపోస్తల శల్యములు అంటే వారికి మృత దేహాలు లేకపోతే చనిపోయిన తర్వాత మిగిలిన ఆ అస్థులను, ఆ శల్యములను తీసుకుని వచ్చి ఈయన తన సమాధి చుట్టూ ఉండేటట్లుగా అరేంజ్ చేసుకుంటాడు. అందుచేత మైలాపూర్లో ఇప్పుడు తోమా గారి సమాధి ఉంది, కానీ ఆ సమాధిలో తోమా గారికి సంబంధించిన ఏ అస్థులు కూడా మనకు కనబడవు. ఎందుకంటే ఏది 320లో కాన్స్టాంటిన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన యొక్క ప్రదేశానికి. అది తోమా గారి యొక్క సమాధికి సంబంధించిన విషయము. సో ఇప్పటికీ తోమా నిర్మించిన సంఘాలు ఇప్పుడు భారతదేశంలో కొన్ని మనం చూడవచ్చు. తోమా చేత నిర్మించబడిన మొదటి చర్చ్ ఇప్పటికీ భారతదేశంలో ఉంది. అది AD 52లో కట్టబడిన చర్చ్, మార్తోమా సిరో మలబార్ చర్చ్ అని అంటారు. ఇది కేరళలో ఉన్నది. ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు కూడా. అయితే అత్యంత ప్రాచీనమైన చర్చ్ కూడా ఇప్పటికీ ఉంది, తోమా కట్టిందే. అది AD 57లో కట్టబడింది. ఈ యొక్క చర్చుని ఏమంటారు అంటే తోమయార్ కోవిల్ అని పిలుస్తారు, లేదా తిరువితం కోడ్ అరపల్లి అని పిలుస్తారు. అప్పుడున్న చేరారాజు దీనికి ఉదయం చెరల్ అని పేరు పెట్టాడు. ఇది ఎక్కడుందంటే కన్యాకుమారి, అంటే తమిళనాడులో కన్యాకుమారిలో తిరువితం కోడ్ అనే ప్రదేశం వద్ద ఉంది. దీన్ని సెయింట్ థామస్ యాత్రికుల కేంద్రం అని కూడా ప్రకటించారు. ఇప్పటికీ ఉన్న ప్రాచీనమైన చర్చి ఇది. తోమా చేత రక్షణ పొందిన వారి యొక్క వంశము, వారి యొక్క తర్వాత జనరేషన్ ఇప్పుడు కూడా భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. మలబార్లోను మైలాపూర్లో కూడా నివసిస్తున్నారు. సో ఈ యొక్క ఆధారాలను బట్టి ఖచ్చితంగా భారతదేశానికి తోమా వచ్చి సువార్త ప్రకటించాడు అని మనము ఖచ్చితంగా నమ్మడానికి మనకు ఎటువంటి డోటా లేదు, ఎటువంటి సందేహము ఉండాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి భారతదేశానికి ఫస్ట్ సెంచరీలోనే సువార్త వచ్చినది. ఇప్పుడు నిన్న మొన్న సువార్త రాలేదు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు సువార్త నా దేశానికి, భారతదేశానికి అందించబడింది. మొట్టమొదటి శిష్యులలోనే 12 మంది ఉన్నారు, కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అయితే ఆ దేశాలలో నా దేశాన్ని, మరి ముఖ్యంగా మన దేశానికి సువార్త అందించడానికి ఆ 12 మందిలో ఒకడైన తోమాను ప్రభు పంపించేశాడంటే భారతదేశం పట్ల ప్రభుకి చాలా అద్భుతమైన ఉద్దేశం ఉన్నదని, నా దేశాన్ని ప్రభు అత్యంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మనం చెప్పడం బట్టి చాలా అతిశయించవచ్చు. అనగా ప్రభువు భారతదేశం పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. భారతదేశము ప్రపంచ దేశాలలో ఒక ఉన్నతమైన దేశంగా, ఒక ప్రాముఖ్యమైన దేశంగా దేవుడు గుర్తించాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ కారణం చేతే ఇంతమంది భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా నశించిపోకూడదని దేవుడు తన శిష్యులు, ప్రాథమిక శిష్యులలో, ప్రథమ శిష్యులలో తోమాను భారతదేశానికి పంపించాడు. తోమా ఇదే ప్రదేశంలో, ఇదే నేల మీద తన రక్తము కార్చి చనిపోయాడు. సో భారతదేశము అపోస్తలుల రక్తము చిందించబడిన దేశము. కాబట్టి
కాబట్టి భారతదేశంలో ఉన్న సంఘము చాలా ఆశీర్వదించబడిన సంఘము. భారతదేశంలో ఉన్న సంఘము బలమైన కార్యాలు చేసే సంఘము. ఎందుకంటే మనం మామూలుగా పుట్టలే. భారతదేశంలో ఉన్న మనం ఏ విధంగా రక్షించబడ్డామంటే అపోస్తలులు ఈ నేల మీద కాలు మోపడం మాత్రం కాదు, సువార్త ప్రకటించడం మాత్రం కాదు, వారు రక్తాన్ని కూడా ఈ నేల మీద చిందించారు. అందుచేతనే భారతదేశంలో పవర్ఫుల్ చర్చ్ ఉండబోతున్నది. రానున్న దినాల్లో, అంతిమ దినాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంఘము, లేకపోతే అటువంటి ఉజ్జీవము, అటువంటి ఉజ్జీవ పవనాలు భారతదేశంలో నుంచి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యంతో స్నేహము